వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గూకులోత్ కిషోర్ శివరాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా వస్తుంది. కొద్దిగా సమయం పాటించండి దయచేసి. అదేవిధంగా పింఛన్లు మేము 100కి 100% ఇచ్చామని మేము చెప్పలేదండి. పింఛన్లు మేము ఏదైతే ఇచ్చామో 73% పింఛన్లు మాత్రమే మేము అనౌన్స్మెంట్ చేశాము. అదేవిధంగా రేషన్ కార్డు దేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం సాహసం చేయలేదు. మేము రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పాము. 80% మేము రేషన్ కార్డులు ఇచ్చాము, మిగతా అప్లై చేసుకున్నాము. అక్కడ ఎంపీడీ ఆఫీస్ లో ఇచ్చినవి ఆన్లైన్ అయినాయండి, చెత్తబుట్టలో పడేయలేదు. దయచేసి ఆన్లైన్ అయిన రిపోర్ట్లు కూడా మా దగ్గర పంచాయతీ ఆఫీసులో మన దగ్గర ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి ఆ స్లిప్లు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా యూత్ నాయకులు చెప్పినట్టు క్రీడా మైదానం అనేది ఇది మన సారపాకలో క్రీడా భూములు అన్యాకరణమైనవి, ఆక్యుపై జరిగినాయి. అవి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి తీపిస్తున్నాం. ఇప్పుడు బ్రిడ్జి పక్కన స్థలాన్ని దాదాపు ఒక 6 ఎకరాల స్థలాన్ని క్లీన్ చేయడం జరిగింది. దాన్ని మట్టి కూడా పోపించిన క్లీనింగ్ కూడా చేయించాము. క్రీడా మైదానాన్ని మేము కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. త్వరగా మీకు అందుబాటులో ఉంచుతాము. పరిశుభ్రత అండి, ముఖ్యంగా పరిశుభ్రతలో భాగంగా మనం వచ్చిన పాలక మండలి 3 నెలల్లో పాలక మండలి సపోర్టుతో, ప్రజల సపోర్టుతో, నాయకుల సపోర్టుతో దాదాపు 76 రోడ్లు మనం పోసుకున్నాము. ఎప్పుడు కూడా ఇంతటి అభివృద్ధి 3 నెలల్లో జరగలేదు. దశాబ్ద కాలంగా లేని అభివృద్ధి ఈ 3 నెలల కాలంలో జరిగిందండి. మీరందరూ మీ కళ్ళతో చూశారు. దీన్ని కొంతమంది వక్రీకరించి మన ఇంటి స్లాబ్ కూడా జూమ్ కొట్టి చూస్తే నెలలు వాడతాయి. లేదంటే చివరిలో పొలంలో కొద్దిగా ఇరిగిపోయిన మొక్కల్ని, లేదంటే ఇప్పుడు ఇంకో దాన్ని జూమ్ కొట్టి క్వాలిటీ లేవని చెప్పారు. క్వాలిటీ అనేది మనకి ఖచ్చితంగా క్యూసీ విభాగం అవుతుంది. పంచాయతీ ఆఫీస్ నోటీస్ బోర్డులో పెడతాము. ఏ రోడ్డుకి ఎంత క్యూసీ వచ్చింది, అప్రూవల్ క్వాలిటీ ఎంత, అటువంటి వాటికి బిల్లులు కూడా మేము చెల్లింపు చేస్తాం. అంతటి ధైర్యం చేస్తాం. గత పాలనలో మీరు చూశారు ఏ రకంగా వేశారు, ఎంత దారుణంగా రోడ్డు వేసిన తెల్లారి ఏ రకంగా జరిగింది. మసీద్ రోడ్, ఈ మొత్తం మసీద్ రోడ్లో ఒక రోడ్ వేసామన్నారు, దానికి క్వాలిటీ లేదు అన్నారు. అక్కడే ఏఈ గారు డి గారు వీడియోస్ ఉన్నాయి విత్ నోట్ క్యామ్తో దగ్గరుండి 24 కట్టలు సిమెంట్ పోపించారు. దానికి అది లేచిపోవడానికి కారణం ఏంటంటే ఇమీడియట్లీ ట్రాఫిక్ కంట్రోల్ కాకుండా బ్యారిగేడ్స్ వేస్తే ప్రజలు తెలియక దానిపై నుంచి ట్రాక్టర్స్ అవన్నీ పంపించారు. కావున దాని మీద జరుగుతా ఉంది. ఇంకోటి, లాస్ట్ టైం ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కొంతమందిని పంపించి కావాల్సుకొని దుష్ప్రచారాలు రాపిస్తా ఉన్నారు. పొద్దున్న లెగిస్తే అదే పని. అతనికి అభివృద్ధి చేత కాదు కదా, అభివృద్ధి చేసేటోళ్ళు చూసినా కానీ కళ్ళమంతా రోజు అదే దుష్ప్రచారం చేపిస్తా ఉన్నారు. కాబట్టి దయించి గ్రామ ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా, స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏం తెలియజేస్తున్నామంటే, మేము క్వాలిటీ అండ్ క్వాంటిటీగా మా గ్రామస్తుల సమక్షంలో మేము రోడ్లు పోస్తున్నాం, పరిశుభ్రతను పాటిస్తున్నాం. కానీ కొంత కలెక్టర్ గారికి ప్లస్ ఈ అందరినీ కూడా ఆర్టీఐలు ఇది తప్పుగా పెట్టి ఈ రకంగా సాధిస్తున్నారు. వారికి ఆర్టీఐ సమాధానం ఇచ్చిన తర్వాత కూడా దాని మీద మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజల్ని ఏదో మభ్యపెడుతూ ఈ దుష్ప్రచారం ఏదైతే సాగుతా ఉందో అది మీరు దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాము.